రైట్, రెయిన్స్ పై మరిన్ని అప్డేట్స్ అందించడానికి విజయ్ అందుబాటులో లైవ్ లో ఉన్నారు. విజయ్, సిటీలో రెయిన్ పై లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గ్రేటర్ వ్యాప్తంగా ఒక ముసురుతో కూడినటువంటి వర్షం అయితే కాసేపటి కింద పడ్డది. కొన్ని ఏరియాల్లో కొంత మోస్తారు వర్షం కురిసింది. అయితే ప్రజెంట్ ఇప్పుడు మనము సెంట్రల్ జోన్లో ఉన్నాము. హైదరాబాద్ సంబంధించి నాంపల్లి, ఖైరతాబాద్, లక్డీ కపుల్ ఈ పరిసర ప్రాంతాల్లోనైతే ప్రజెంట్ కొంత ముసురుతో కూడినటువంటి వర్షమే కురుస్తుంది. కొన్ని చోట్ల వర్షం ఆగినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చే 2 నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిస్థితి చూసుకున్నట్టయితే హైదరాబాద్లో మధ్యాహ్నం తర్వాత సాయంత్రం వరకు అంటే రాత్రి కూడా అనేక ప్రాంతాల్లో 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రేటర్ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాల పట్ల ఇటు అన్ని శాఖల డిపార్ట్మెంట్ అధికారులు కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు. జిహెచ్ఎంసీ కానీ, హైడ్రా కానీ, ఇటు మాన్సూన్ టీమ్స్కు సంబంధించి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎక్కడైనా ఏ ఇబ్బందులున్నా వెంటనే ప్రజలు అధికారులకు చెప్పాలంటూ కూడా పలు కీలక సూచనలు కూడా చేశారు. ఇక వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా అనేక మంది నగర వ్యాప్తంగా ఎక్కడైతే ప్రజలు ప్రయాణం చేస్తుంటారో ట్రావెల్కి సంబంధించి, ట్రాఫిక్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ ఇస్తున్నారు. ఏ ప్రాంతాల్లో ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతున్నది అనే దానిపైన కూడా వాహనదారులకు, నగర ప్రజలకు పూర్తి స్థాయిలో కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఇక ఎక్కడైతే వాటర్ లాగిన్ పాయింట్స్ ఉంటాయో ప్రధానంగా మనం చూస్తాం గ్రేటర్ ప్రాంతాల్లో కొంత వర్షం కురిస్తే చాలు ఇటు అమీర్పేట్తో మొదలుకొని అనేకమైనటువంటి ప్రాంతాల్లో రోడ్లపైన వాటర్ నిలిచి ఉంటుంది. ఇటు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కానీ, రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లో, అమీర్పేట్, కూకట్పల్లి, ఈ జేఎన్టీ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా అనేక ప్రాంతాల్లో వాటర్ లాగిన్ అవుతుంది. ఆ ఏరియాకు సంబంధించి ఇటు హైడ్రా టీములు ఆల్రెడీ రంగంలోకి దిగాయి. ఎక్కడైతే వాటర్ లాగిన్ అవుతున్నాయో అక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువ జామ్ అవడంతో వాటర్ క్లియర్ చేస్తే తొందరగా వెహికల్స్కి సంబంధించినటువంటి మూవ్మెంట్ ఉంటుందని కూడా అక్కడ వాటర్ క్లియర్ చేసే పనిలో హైడ్రా అధికారులు నిమగ్నమయ్యారు. ఇక మరోపక్క పాఠశాలలకు సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ కూడా నిన్న రాత్రి కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్ వ్యాప్తంగా హాఫ్ డే స్కూల్స్ ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా హాఫ్ డే స్కూల్స్ రన్ చేయాలని చెప్పారు. ఇప్పటికే చాలా వరకు మధ్యాహ్నం 12:30కే అన్ని స్కూళ్లను కూడా వదిలిపెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. పిల్లలందరికీ కూడా హాఫ్ డే స్కూల్ రన్ చేసి వారందరినీ కూడా తిరిగి ఇళ్లకు పంపిస్తున్నారు. ఎందుకంటే స్కూల్ బస్సులకు సంబంధించి కూడా సిటీ వ్యాప్తంగా అనేక బస్సులు కూడా రోడ్లపైకి వస్తూ ఉంటాయి. దాని ద్వారా కూడా సాయంత్రం టైంలో ఒకేసారి 100 బస్సులు వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుందనే ఉద్దేశంతో ఇమీడియట్గా హాఫ్ డే స్కూల్స్ నిర్వహిస్తే ఇటు పిల్లలకు ఇబ్బంది ఉండదు. అదేవిధంగా అనేక పాఠశాలలో కొంత వాటర్ కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. ఇటు షార్ట్ సర్క్యూట్ వంటి కొన్ని ఇష్యూస్ కూడా తలెత్తాయి కనుక పిల్లలకు హాఫ్ డే స్కూల్ రన్ చేసి ఉపాధ్యాయులు కానీ, డిఓలు అందరూ కూడా జాగ్రత్తగా అన్ని పాఠశాలలు పర్యవేక్షించే విధంగా కూడా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక జిల్లాల విషయానికి వస్తే ఎక్కడికక్కడ కూడా ఆయా జిల్లాల పరిస్థితులు బట్టి స్థానికంగా ఉండేటువంటి డిఈఓలు, ఎంఈఓలు కూడా ప్రకటన చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆదిలాబాద్ కానీ, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి జిల్లా డిఓలు కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రధానంగా గ్రేటర్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి అలర్ట్ ప్రకటించింది. ఎక్కడైతే ఏ జిల్లాలకు ఇటు యాదాద్రి, భువనగిరి కావచ్చు, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ ప్రధానంగా ఈ జిల్లాలకు సంబంధించి కొంత రెడ్ అలర్ట్ ఉండటంతో అక్కడ కూడా పూర్తి స్థాయిలో వాగులు, వంకలు పొంగి పొరలకుండా ఉండే విధంగా ఆ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలను అలర్ట్ చేయడం, కొన్ని ఏరియాలో మనం చూసాం డప్పు చాటింపులు కూడా వేస్తూ ప్రజలను అవగాహన కల్పిస్తున్నారు. మరోపక్క గ్రేటర్ వ్యాప్తంగా సంబంధించి ఎల్లో అలర్ట్ ఉంది కనుక వాహనదారులు కానీ, నగర ప్రజలు అవసరమైతేనే బయటకు రండి, లేకపోతే ఇళ్లలో ఉండనని కూడా హైడ్రా వరుసగా నగర ప్రజలకు కూడా ఒక మెసేజ్ అనేది మొబైల్కు సెండ్ చేస్తున్నది, ఎప్పటికప్పుడు అలర్ట్ ఇస్తున్నది. ప్రధానంగా వాతావరణ శాఖ కానీ హైడ్రా సూచించిన సూచనల మేరకు ఇటు హైదరాబాద్కు సంబంధించి మేడ్చలు, అదేవిధంగా సైదాబాద్ ఈ ప్రాంతాలలో కొంత మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పింది. ముఖ్యంగా సైబరాబాద్కు సంబంధించి చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా హైడ్రా ఇందాకనే ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇప్పుడు అన్ని టీములు కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రజలను ఎప్పటికప్పుడు అయితే అలర్ట్ చేస్తున్నారు. వర్షాల పట్ల నగరవాసులు పూర్తి స్థాయిలో అలర్ట్ ఉండాలని చెప్తున్నారు. ఎక్కడైనా వాటర్ లాగిన్ అయితే మ్యాన్ హోల్స్ కూడా ఎవరు తెరవద్దు అని చెప్పి పదే సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే కాలనీలలో, బస్సులలో వాటర్ నిలిచిపోయినప్పుడు అక్కడ చాలామంది తెలియకుండా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తే అటు వెళ్ళేవారు కానీ, చిన్నపిల్లలు కానీ, అక్కడ ఉండేటువంటి స్థానికులు ఎవరైనా పడిపోయే ప్రమాదం ఉంటుంది కనుక దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ కూడా ఎక్కడైనా వాటర్ లాగిన ఈ మ్యాన్ హోల్స్ ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తే వారు వచ్చి ఓపెన్ చేస్తారు తప్ప మీరు ఎక్కడ కూడా ప్రజలు తొందరపడి కాలనీ వాసులు కానీ, బస్సు వాసులు కానీ ఎక్కడ కూడా
కూడా ఓపెన్ చేయొద్దు అంటూ కూడా కీలక ఆదేశాలు చేసింది. మొత్తంగా కూడా వర్షాల పట్ల ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అన్ని శాఖల డిపార్ట్మెంట్లు, ఇటు విద్యాశాఖ ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయి అలర్ట్ ఉన్నారు. ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ప్రజలకు, నగరవాసులకు ఇబ్బంది లేకుండానైతే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చంద్రిక.